చెప్పాడు. సో పిల్లారా, జగద్గురువు, జగద్రక్షకుడు ఎవరన్నా భూమి మీద పుట్టిన వారిలో ఉన్నారంటే యేసుక్రీస్తు మాత్రమే. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు మాత్రమే పిల్లారు, గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. వాక్యాలు గుర్తుపెట్టుకొని మీరు చెప్పండి ఎవరికన్నా. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఓకే, అసలు యేసు ప్రభువారు దేని గురించి ఈ భూమి మీద ఉన్నప్పుడు బోధ చేశాడు అనేటువంటి విషయాల్ని నేను కొన్ని మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ఇంకా నేను కొన్ని చెబుతాను ఈరోజు. జాగ్రత్తగా మనం వాక్యంలో నుండే మనం జాగ్రత్తగా విందాం. ఎవరో చెప్పిన మాటలు కాదండి, నేను వాక్యాన్ని చెబుతున్నా, వినండి. బైబిల్ గ్రంథంలో నుండి ఇంకో వాక్యాన్ని చదువుతాను. లూకాసు వార్త 13వ అధ్యాయం 22వ వచనంలో ఏమని ఉంది అక్కడ? ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, బోధించుచు పట్టణములలోను గ్రామములను సంచారము చేయొచ్చు ఉండెను. Jesus went through the towns and villages teaching as